హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ 1 మెయిన్స్లో 6వ పేపర్గా ఉంది. ఇది 150 మార్కులకు గాను ఉద్యమ చరిత్ర మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనకు ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కి వచ్చినట్టయితే పేపర్ 4లో మనకు ఉద్యమ చరిత్ర గురించి చదువుకోవాల్సి ఉంటుంది. సో అసలు ఏంటి ఉద్యమ చరిత్ర? తెలంగాణలో జరిగినటువంటి ఈ ఉద్యమాలు ఎందుకోసం వచ్చాయి, ఎవరి అస్తిత్వం కోసం పోరాటం జరిగింది, ఎవరి హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది, అసలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మార్పులు ఏంటి, రాజకీయ సామాజిక సాంస్కృతిక పర్యవసానాలు ఏం జరిగాయి అనే విషయాల పట్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద 150 మార్కులకు గాను గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించి 150 మార్కులకు అడుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉద్యమ చరిత్ర పైన అడిగే పరిస్థితి ఉన్నది కూడా మనం చూద్దాం. దానికి ముందు అసలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి సంబంధించి కానీ ఉద్యమ చరిత్ర యొక్క సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు. తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, యూపీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంటరీ ప్రక్రియలో పార్లమెంట్లో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, నివేదికలు ఏం చెప్పినాయి, తెలంగాణ సంఘాలు పోరాటాలు, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ దళిత సంఘాలు, తెలంగాణ రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశాయనే అంశాల పట్ల క్లియర్గా మనకు చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇది 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో గ్రూప్ 1 గ్రూప్ 2 వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటుంది 6th పేపర్, గ్రూప్ 2 4th పేపర్. సో 150 మార్క్స్ బోత్. సో ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్లో మనం తెలంగాణ మొదటగా తెలంగాణ భావన అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, దీంట్లో చారిత్రక నేపథ్యము, భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు 1950లో ఏ విధంగా జరిగింది, ఉద్యోగం సేవా విధానాలు ఏ విధంగా ఉండాలి, తెలంగాణలో ప్రజాసమితి ఏర్పాటు ఏ విధంగా జరిగింది, అదేవిధంగా 1971 to 1990 వరకు అంటే సమీకరణ దశ. ఇది చాలా తక్కువ మందికి ఇందులో భాగస్వామ్యం ఉంది. దీన్ని చూసినట్టయితే అసలు ఈ ముల్కీ నిబంధనలు ఏంటివి, ముల్కీ నిబంధనలో కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నక్సలైట్ ఉద్యమం యొక్క వ్యాప్తి, వాటి తీవ్రత ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం పట్ల అనేది కూడా మనకి ఇక్కడ 1971 నుంచి 90లో చూడొచ్చు. 1980లో సరళీకరణ, వాటి పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం క్లియర్గా 1980స్లో చూసాము. 1990లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, వారికి జరుగుతున్నటువంటి వివక్షత పట్ల ఒక క్లారిటీ వచ్చింది. వాటి తర్వాతనే 1990 తర్వాతనే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం వచ్చి మాకు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమాన వాటా రావాలి, మా వాటా మాకు ఇవ్వాలి, మాకు సంబంధించిన ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు మాకు ఇవ్వాలి అనేటువంటి అంశాల పట్ల మనకి అవగాహన వచ్చింది. దాని తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం అంటే తెలంగాణ గడ్డపైన ఉన్నటువంటి మనము ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కడానికి చూసినప్పుడు తెలంగాణ ప్రజలకు మా అస్తిత్వం పైన అన్వేషణ మొదలుపెట్టారు. అది సమీకరణ దశలో వస్తుంది. ఈ తెలంగాణ అస్తిత్వం కోసం అన్వేషణ ఏ విధంగా జరిగింది, మేధావుల సంఘాలు, తర్వాత దళిత సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏ విధంగా ఈ అన్వేషణ మొదలుపెట్టాయనే వాటిపైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మూడో దానికి వస్తే తెలంగాణ ఏర్పాటు దిశగా 1991 నుంచి 2014 వరకు ఇది చాలా ముఖ్యమైన దిశ. దీంట్లోనే మనకు తెలంగాణ ఉద్యమం పూర్తిగా అర్థమైంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఏర్పాటు, తెలంగాణ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాం అనేది కూడా మనకి ఇక్కడ తెలిసింది. 91 తర్వాత వివక్షకు వ్యతిరేకంగా మేలుకొల్పు అంటే తెలంగాణలో జరుగుతున్న వివక్ష పైన
వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నటువంటి ఆలోచన ఒక మేల్కొల్పు తెలంగాణలో ప్రజలకు వచ్చింది. 2001లో టిఆర్ఎస్ ఏర్పాటు తర్వాత 90 నుంచి 2001 వరకు జరిగినటువంటి వివక్ష వ్యతిరేక పోరాటాలు జరిగినప్పటికీ కూడా అప్పటిదాకా ఏకంగాని చైతన్యంగాని తెలంగాణ సమాజం 2001లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగిందో, చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అనేది 2001 తర్వాతనే తెలంగాణ ఉద్యమం బలపడ్డది. తెలంగాణ ఉద్యమం ఉధృతమై ప్రతి గ్రామానికి చేరువేయడానికి ఈ టిఆర్ఎస్ పార్టీ వేదికగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని సాధించి పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేసింది. తెలంగాణ ఉద్యమానికి ఒక చెప్పడానికి ఒక గొప్ప అంటే మనిషికి హృదయం పెట్టడంలో తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీ కూడా అట్లని మనం చెప్పుకోవచ్చు. సో రాజకీయ పార్టీల పాత్ర ఏ విధంగా ఉంది? టిఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఎన్నో పార్టీలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, వీరు ఏ విధంగా తెలంగాణ ఉద్యమం పట్ల రాజకీయ పార్టీల పాత్ర ఏ విధంగా ఉందనేది ఈ అంశంలో మనం చూడవచ్చు. ఈ తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా పార్లమెంటరీ ప్రక్రియ అంటే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ ముఖ్యంగా ఏ విధంగా పార్లమెంటరీ ప్రక్రియ మొదలుపెట్టింది, శ్రీకృష్ణ నివేదికను తీసుకొని, లేకపోతే చాలా ఎన్నో నివేదికల ద్వారా తెలంగాణ ఉద్యమం పట్ల ఎన్నో కమిటీలను వేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి అస్తిత్వం ఏంటి, తెలంగాణ ప్రజలు సాంస్కృతికంగా రాజకీయంగా వారికి కావాల్సినటువంటి వాటా వారు అడుగుతున్నారు, నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుందనేటువంటి పోరాటం వాళ్ళు గత ఎన్నో సంవత్సరాల నుంచి 1948 నుంచి మొదలు పెడితే 2014 వరకు పోరాటం కంటిన్యూగా కొనసాగుతుంది అనేది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఆర్టికల్ 3 బాబాసాహెబ్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ఉపయోగించుకొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా పార్లమెంటు ప్రక్రియ జరిగింది. అది కూడా వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రశ్నలు పార్లమెంటరీ ప్రక్రియలో కూడా అడిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటుకు సంబంధించినటువంటి సిలబస్. ఈ టాపిక్స్ కనుక మనము నోటెడ్ అయి ఉంటే, వీటి పట్ల మనకు క్లారిటీ ఉంటే, దీనిని మనం చదవగలిగి గుర్తుపెట్టుకోగలిగితే డెఫినెట్గా మీకు గ్రూప్ 2లో, గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఉద్యమ చరిత్ర అనేది తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందర జరిగినటువంటి పోరాటం మనకు కళ్ళ కట్టొచ్చినట్టుగా గుర్తుంటుంది. కాబట్టి కొద్దిగా కష్టపడి ఇష్టంతో మనం రోజు దీనికోసం ఒక 5 గంటలు కేటాయించి చదవగలిగితే తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటులో డెఫినెట్గా మీరు మార్కులు సాధించవచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హీరోస్ అకాడమీ. మీరు కనుక మమ్మల్ని ఆదరిస్తే, మీరు కామెంట్ల రూపంలో ఇంకా ఏ విధమైనటువంటి మీకు సలహాలు సూచనలు కావాలో చెప్తే దాని ప్రకారం మీకు ఇంకా సరైనటువంటి ఆధారాలతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హీరోస్ అకాడమీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.